ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో 10ల కొద్దీ కేసులు పెరగడంతో పాటు 4 మరణించారు. ఇదిలా ఉండగా NV181, LF7 అనే 2 కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. మే నెలలో 2 వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ పెద్ద ప్రమాదకరం కాదని, వైరస్ లక్షణాలు కల్పించిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకొని హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. LF7, NV181 సబ్ వేరియంట్లను అండర్ మానిటరింగ్ వేరియంట్లుగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఈ వేరియంట్లు చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉండగా దేశంలోనే అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 38, మహారాష్ట్రలో 47 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 38 కేసులు నమోదవగా అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు.